ఏది నెరవేరడం వలన హృదయానికి ఆనందం కలుగుతుందో, ఏది నెరవేరకపోవడం వలన విచారము, దుఃఖము, బాధ కలుగుతాయో అది కోరిక అనబడుతుంది. దానిని అనుభవించి ఆనందించేది నీవు మాత్రమే. దానికి కర్త కూడా నీవే. ఏ ఉద్దేశం గాని, నిమిత్తం గాని లేకుండా ఆజ్ఞను పాలించటమే కర్తవ్యమవుతుంది. కర్తవ్యాన్ని కోరిక అని అనడానికి వీలు లేదు. తర్కం ద్వారా సత్తత్వాన్ని చేరుకోవడం అసాధ్యం. వాస్తవానికి సత్తత్వం భావాతీత ప్రజ్ఞకు సంబంధించిన విషయం. ఇది పూర్తిగా నిజం. సూఫీలు సహజ జ్ఞానస్థితి అయిన భావాతీత ప్రజ్ఞనే నిజస్థితి అని భావించారు. కాని మన తాత్వికులు దీనికన్నా ఇంకా ముందుకు వెళ్ళారు. భావాతీత ప్రజ్ఞ అనేది ఎలాంటిది అయినప్పటికీ భౌతికతతో దాని సంబంధం ఉంది. దానిలో నేను అనే భావం దాగి ఉంది. వాస్తవానికి దీనికి అతీతంగా ఉన్న స్థితినే నిజస్థితి అని అనాలి. తర్కజ్ఞానం దాన్ని చేరలేదు. వ్యక్తిగత మనస్సు నుండి వ్యక్తిగత ప్రత్యేకత తొలగిపోయినప్పుడు కేవలం మనస్సే మిగిలి ఉంటుంది. అదొక్కటే ఉంటుంది. అప్పుడు దాన్ని దివ్య మనస్సు అని అనవచ్చు. కేవలం అది మాత్రమే ఆత్మ యొక్క యథార్థ స్థితిని తెలియజేస్తుంది. నీవు ఆ రెండవ విషయానికి ఎంత మేరకు ప్రాధాన్యతను ఇస్తావో అంతవరకు తర్కం వెళ్ళగలదు.